మాటలో ప్రేమ ఉన్నది, ఆయన చూపులో ప్రేమ ఉన్నది, ఆయన పలకరింపులో ప్రేమ ఉన్నది. అసలు ఆయన పేరే అదండి, ప్రేమస్వరూపి. ప్రేమస్వరూపి అని ఆయన చెప్పుకుంటా తిరగట్లా, క్రియ కూడా చేశారు. చాలామంది ఒకరినొకరు మనం ప్రేమించుకుంటున్నాం అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఈ లోక ప్రేమలు మోసపూరితమైన ప్రేమలు. ఒకని యొద్ద ఏదైనా దొరుకుతుందేమో అని ఆశించే ప్రేమ, ఎదుటివారి దగ్గర ఏదైనా లాక్కోవడానికి ప్రేమ, ఎదుటివారి జీవితంలో మనం ఏదైనా లాభం ఉంది అని అనుకుంటే ప్రేమిస్తూ ఉంటాం. మన ప్రేమలన్నీ మోసపూరితమైన ప్రేమలే. మన ప్రేమల్లో ఏదో ఒక కారణం ఉంటుంది, ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఎదుటివారి దగ్గర నుంచి లాక్కునేటటువంటి తత్వం. మరి మనం ఒరిజినల్ ప్రేమ కావాలి అని అంటే మనం సిలువలో వేలాడుతున్న యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన గురించి ఇక్కడ రాస్తున్నారు స్పష్టంగా. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు అసలు దేవుణ్ణి ఎరగడు. మనమంట ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడతా ఉంది. దేవుడు మనలను ప్రేమించిన విధానంలో ఆయన ప్రత్యక్షంగా మనందరికీ కనబడేటట్టుగా ఒకటి చేశాడు. ఈ లోకంలో ప్రతి మానవుడు అర్థం చేసుకోవడానికి, ప్రతి మానవుడు అయ్యో నిజమే కదా అని అనిపించేటట్టుగా ఆ అద్వితీయ దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అలా పంపించుటలో ప్రేమ ఉన్నది. ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చింది దేని కొరకు? పెళ్లి చేసుకుని సంతోషపడ్డానిక? ఈ లోకంలో ఉన్నటువంటి వనరులన్నీ ఆయన ఉపయోగించుకుని సంతోషించడానికా? లేదే. ఆయనకు పెళ్ళి లేదు, ఇల్లు లేదు. సరే, పెళ్ళి లేదు, ఇల్లు లేదు, కనీసం ఎవరైనా సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. ఆయన పుట్టుకలో పేదరికం, ఆయనకి నివాసం లేదు. ఈ లోకంలో ఏదో తిందామని రాలేదు ఆయన, ఏదో మనకు లాభం దొరికిద్దని రాలా. ఈ లోకం వల్ల యేసుక్రీస్తుకి నష్టం జరిగిద్దని ఆయనకి తెలిసి కూడా ఈ లోకాన్ని ఆయన ప్రేమించగలిగాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనం ప్రేమించేది ఎదుటి వ్యక్తి మనల్ని మోసం చేస్తాడు, ఎదుటి వ్యక్తి మనల్ని కీడు చేస్తాడని తెలిస్తే మనం ప్రేమిస్తామా? ప్రేమించం. ఫలానా వ్యక్తి మనలను మోసం చేయబోతున్నాడు అని తెలిసింతే పొరపాటును కూడా ఇక మనం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాం. కానీ యేసుక్రీస్తు వారు అట్లా కాదు. మనం ఆయన పొడుస్తామని, ఆయనను కత్తులతో పొడుస్తామని, ఆయన రాళ్లతో కొడతామని, మన పాపాల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? ఆయన సంతోషం కోసం కాదు, ప్రేమించడానికి వచ్చారు. ఆయన ప్రేమించడానికి వచ్చాడు. ఏం ప్రేమ అండి బాబు! ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన మనము ప్రేమించితమని కాదు, చక్కని మాట రాశారు. మనమంట ఆయనని ప్రేమించామని ఆయన ప్రేమించట్లా. ఆయన ప్రేమ గురించి మొదటి మాట ఏంటంటే మనము ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించాడంతే. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. హల్లెలూయా. మనం దేవుని ప్రేమించితమని కాదు. ఇక్కడ కూర్చున్న మనందరం డైరెక్ట్గా దేవుణ్ణి పుడతానే ప్రేమించలా. మనం ప్రేమిస్తామని కూడా గ్యారంటీ లేదు. ఒక్కోసారి మన ప్రేమ డొల్లైపోతుంది. ఏదైనా మంచి కార్యక్రమం జరిగి 4 రూపాయలు వచ్చినాయి అనుకోండి, మన ప్రేమ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోద్ది. ఇక అనుకుంటాం స్తోత్రం 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 అని. అసలు దేవుడిని ఎట్ట పొగుడుతామో మనకే తెలియదు. ఎంత ఆనందపడతాం, అబ్బా అసలు మన దేవుడండి
అని పక్కన వాళ్ళు కూడా పొడిచి మరి చెప్తారు. మరి అదే కీడు జరిగితే ఏమనండి, దేవుడు నాకే అన్యాయం చేస్తున్నాడు, ఏమనండి దేవుడు నాకే ఇట చేస్తున్నాడు. మరి అందరూ బాగానే ఉన్నారండి, నాకే. చూడండి బిడ్డలారా, ఒక చిన్న ఏదైనా నష్టం కలిగితే మనం వెంటనే దేవుడి మీద నేరం మోపుతున్నాం. కానీ ఆ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికంట ఆయన మన దగ్గర ఏ లాభం దొరకదని తెలుసు కూడా, మన వల్ల ఏసమంత లాభం ఉండదని తెలుసు కూడా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే తండ్రి ప్రేమను ఈ లోకానికి చూపించాలనుకున్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కనుక మనము ప్రేమించితమని కాదు, ఏమా మనము ప్రేమించితమని కాదు, మరేంటంట తానే మనలను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం. ఈ లోకంలో ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడని తెలిస్తే అప్పుడు ప్రేమిస్తాం మనం. ఎదుటి వ్యక్తి మనకు ఏదైనా సహాయం చేశాడు అని తెలిస్తే అప్పుడు సహాయం చేయటం ప్రారంభిస్తాం. కానీ దేవుడు నిస్వార్థమైన ప్రేమ. హల్లెలూయా. నిస్వార్థమైన ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమించగా మనము కూడా ఒకరినొకరము ప్రేమించబద్దులమైన. సిలువలో యేసయ్య ప్రేమ చూడండి. దాహమని అడిగింది ప్రేమ, చేదు చిరకనిచ్చింది లోకం. దాహమని అడిగింది ప్రేమ, చేదు చిరకనిచ్చింది లోకం. చిరకనిచ్చినారా మరి బడిసెతో కూర్చారా, చిరకనిచ్చినారా మరి బడిసెతో కూర్చారా. నోరు తెరువలేదా ప్రేమా, బదులు పలుకలేదా ప్రేమా. నోరు తెరువలేదా ప్రేమా, బదులు పలుకలేదా ప్రేమా. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. విలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. విలువలో సాగింది యాత్ర, కరుణామయుని. హల్లెలూయా. కనుక మనం కూడానట యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడో మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మరి అది సాధ్యమేనా? సాధ్యం కాదా? సాత్విక అంటుంది, నా వల్ల కాదు బాబు, నేను ప్రేమించలేను. సాత్విక, నన్నన్నా ప్రేమించు అమ్మా. చక్కగా మనం చూడండి, మనమట ఎవరైతే మనకు అనుకూలంగా ఉన్నారో మనం వారిని ప్రేమించటం వల్ల సంఘంలోకి తీసుకురాలేం. అదే ఒక శత్రువుని ప్రేమించగలిగితే ఆ శత్రువు ఏమిటి ఈ ప్రేమలో ఉన్న గొప్పతనం. నేను ఎంత తిట్టాను, నేను ఎంత అసహించుకున్నాను, అయినా సరే ఇతను నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, ఈ దేవుడు నాకు కావాలి, ఆయన నమ్ముకున్న దేవుడు నాకు కావాలి అని అప్పుడు వెతుక్కుంటూ వస్తారంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక మనము మన శత్రువులను ప్రేమించమని బైబిల్ చెప్తుంది. మన మీద పగబట్టిన వారి కొరకు ప్రార్థన చేయండి, మనల్ని దూషించే వారిని దీవించండి. లోకానుసారంగా అయితే వీటి వల్ల నవ్వుతారు అందరూ, ఇది అసాధ్యం. కానీ దేవుని పిల్లలమైన మనం, యేసుక్రీస్తు ప్రేమను రుచి చూచిన మనం, సిలువలో వేలాడుతున్న యేసయ్య ప్రేమ రుధిర ధారల్లో రక్షించబడిన మనం ఇతరులకు తన ప్రేమను వెల్లడిపరచాలి. ఇతరులకు ఆ యేసయ్య ప్రేమ నిజమైందని మన ద్వారా వెల్లడిపరిచేవారిగా ఉండాలి బిడ్డలారా.
అప్పుడే కదా కలువరి శిలువలో యేసు కార్చిన రక్తము విలువ ప్రజలకు తెలుస్తుంది. తద్వారా అందరూ సంఘంలో చేర్చబడతారు. ఈ లోకం పరలోకంగా మారబోతా ఉంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కనుక మన ప్రేమ ఎలా ఉన్నది? మన ప్రేమ స్వచ్ఛమైనదేనా? మన ప్రేమ శత్రువులను ప్రేమించేదేనా? మన ప్రేమ మనలను అసహించుకునే వారి మీదేనా? ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాలి దేవుని బిడ్డల. కనుక యేసుక్రీస్తు ప్రేమ నిష్కలంకమైనది. మనం ప్రేమించామని ప్రేమించలా, తానే మొదటగా మనలను ప్రేమించాడు. రెండోది, మీరు యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడో మీరును ఒకరినొకరు ప్రేమించబద్దులైనారు. మనలో శారీరకమైన ప్రేమ కాదు, లస్ట్ఫుల్ అయి శారీరక ఇచ్చిలు తీర్చుకోవడానికి ప్రేమ కాదు ఇది. బిడ్డలారా, యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచారు. లేచి 40 దినాలు అందరూ కనబడ్డారు. ఆయన 40 దినములు అందరికీ తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న ఆ దినాలలో ఒక రోజున పేతురు గారు, మనకెందుకులే ఇక యేసుక్రీస్తు పరిచర్య చేయలేమని ఒక వల తీసుకుని తనతో పాటు కొంతమందిని బలపరిచాడు. అయ్యా, ఇక మనం సువార్త చెప్పలేం, యేసుక్రీస్తు లేడక అని చెప్పి అందరిని బలపరిచి చేపలు పట్టే వాళ్ళందరినీ బలపరిచి ఏం చేశాడంటే, మనందరం ఇక చేపలు పట్టుకోవడానికి పదండి అని సముద్రంలోకి తీసుకుపోయాడండి. చూడండి పేతురు గారు ఎట్ట పరిస్థితి. అందరూ నిజమే ఓహో హోహో అనుకుంటా వలలు తీసుకుని పోయారు. అదేంటయ్యా, ఇన్నాళ్ళు యేసు ప్రభుతో కలిసి ఉండి ఇందుకేనా, చేపలు పట్టడానికేనా మీరు ఇప్పుడు దాకా ప్రభుత్వం ఉంది ఏమ్మా అని అలా చేపలు పట్టే టైంలో పునరుద్ధానుడని యేసయ్య పేతురు గారికి కనబడ్డాడు. కనబడితే పేతురు గారిని అడుగుతున్నాడు, దేవుని బిడ్డలారా, పేతురు, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. ప్రేమిస్తున్నానయ్యా. మరలా అడిగాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? మళ్ళీ 3వసారి అడిగాడు, ప్రేమిస్తున్నావా అని అడిగాడు. 3వసారి కూడా అంటున్నాడు, ప్రేమిస్తున్నానయ్యా అని గట్టిగా చెప్పాడు. మొదటిసారి చెప్పినప్పుడంట శారీరకంగా అన్నదమ్ముల ప్రేమలాగా ప్రేమిస్తున్నానులే అని అన్నాడు. రెండవది చిన్నపిల్లల ప్రేమలాగా చెప్పాడు. 3వసారి చెప్తున్నాడు, అగాపే అనగా నేను మిమ్ములను ప్రభువా దైవీకమైన ప్రేమతో నీవు నా కొరకు రక్తము కార్చిన ఆత్మీయ తండ్రివి అని నీ కొరకు నా ప్రాణం పెట్టడానికి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కనుక మనం కూడా యేసయ్యను మనస్ఫూర్తిగా ప్రేమించాలి. మనం ఏ మానవుడు దేవుని ఎప్పుడు నువ్వు చూడలేదు. మనం ఒకరినొకరు ప్రేమించుకునేడలా ఆ ప్రేమలో ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే చూపించండి అని అడుగుతూ ఉంటారు. చూపించండి, ఫోటోలోనా, క్యాలెండర్లోనా? కాదుగా. చూపించమని అడిగితే ఎట్లా? ఉన్నాడండి, మా ఇంట్లో ఉన్నారు, రండి ఒకసారి రండి మీరు. అవసరమైతే మా గదిలో ఈశాన్యమూల ఫోటోలో మంచి ఫోటో అండి, అసలు అక్కడే ఉన్నాడు ఆయన. అవును, ఇక నీ ఒక్కడి దగ్గరే ఉంటాడు, ఇక ఎవరి దగ్గర లేడు కదా. ఆయన ఫోటోలో ఉండే దేవుడు కాదుగా. లేకపోతే గోడ మీద ఉండే దేవుడు కాదు కదా. లేకపోతే మంగళసూత్రాల మీద ఉండే దేవుడు కాదుగా. ఆయన మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే ఆ ప్రేమలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయనట మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. మంచి ప్రేమ, దైవికమైన ప్రేమ. ఒకరిలో ఒకరు ప్రేమతో ఉండండి. ఆ ప్రేమలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. రైల్వే స్టేషన్లో ట్రైన్లు వెళుతున్నాయి. ప్యాసింజర్స్ ప్లాట్ఫామ్ మీద కిక్కిరిసిపోయి ఉంటున్నారు.
వెళ్ళే ట్రైన్లు వెళ్తా ఉన్నాయి, వచ్చే ట్రైన్లు వస్తున్నాయి, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ప్లాట్ఫామ్లో విపరీతంగా జనాలు ఉన్నారంటండి. ఒక ట్రైన్ వస్తూ ఉంది, ఒక ఆయనట కమలాలు గంప నిండా కూడా పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద అమ్మటానికని వచ్చాడు. జనాలు కిక్కిరిసిపోయినారు. ఆయన అనుకున్నాడు వ్యాపారం బాగా సాగిద్ది అనుకున్నాడు. బిడ్డలారా, నెత్తి మీద పెట్టుకున్న గంప హడావుడిగా వచ్చాడు. ట్రైన్ ఆగింది. అదే టైంలో ప్రజలు హడావుడిగా ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, ఎక్కేవాళ్ళు, హడావుడిగా ఉంది. ఈయన గబగబా ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. జనాలు కిక్కిరిసిపోయి ఉండటం వల్ల నెత్తి మీద ఉన్నటువంటి గంప ఈ జనాలు తాకిడికి డామును పడిపోయింది. కింద పడిపోయి కమలాలన్నీ డొల్లిపోయి కింద నేలపాలు అయిపోయినాయి. మనకు తెలుసుగా కమలాలు కింద పడితే ఉంటాయా, వెళ్ళిపోతాం. ఎవరి కాళ్ళు ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతాం. ట్రైన్ ఎక్కేస్తున్నారు, ఈ అడవుల్లో ఉన్నారు. కానీ ఒక ఆయన దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటూ ఒక ఆయన అంట వచ్చి కమలాలన్నీ ఏరి ఆ గంపలో పెట్టి ప్లాట్ఫామ్ పక్కన ఒక కుర్చీ ఉంటే ఆ కుర్చీ మీద పెట్టి ఆ పడిపోయిన లేపి కొంచెం మంచినీళ్ళు తాగిచ్చి ఆ గంప నిండా కమలాలు ఎత్తి పక్కన కూర్చోబెట్టాడంటండి. పక్కన కూర్చోబెట్టి ఆయన, అయ్యా నువ్వు పడిపోవటం చూశాను, కమలాలు పడిపోవటం చూశానయ్యా అని పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పి ఆ యొక్క వ్యాపారవేత్త పాపం ఆ పేదవాడైన వ్యాపారవేత్తని చక్కగా ఆదరించాడు. కూర్చుని ఆ వ్యాపారవేత్త అడుగుతున్నాడు, అయ్యా యేసుప్రభు అంటే మీరేనా అడిగాడంటండి. యేసుప్రభు అంటే మీరేనా? అదేంటయ్యా అంటే నేను విన్నానయ్యా, యేసుప్రభు అంట పడిపోయిన వారిని, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటాడంట కదా, ఒకవేళ నువ్వేనేమోనని నాకు ఆలోచన కలిగిందయ్యా అని అడిగితే ఆయన అన్నాడంట, నేను యేసుప్రభుని కాదు కానీ యేసుప్రభుని నమ్ముకున్న శిష్యుడను. హల్లెలూయా. యేసుప్రభుని నమ్ముకున్న శిష్యుడను. చూడండి, అక్కడ ఆయన చేసిన ఆ పనిలో ప్రేమ ఉంది. ఆ ప్రేమలో ఎవరు కనపడ్డారు ఆయనకి? దేవుడు కనపడ్డాడు. మనం కూడా ఇతరులకి మనం దేవుని ప్రేమను చూపిస్తే ఆ ప్రేమను యేసయ్యను కనుగొంటారు బిడ్డలారా. హల్లెలూయా, కనుగొంటారు. మనం కూడా ప్రభు వైపు చూద్దాం, ఆ ప్రేమను కలిగి ముందుకు వెళదాం. నిజమైన ప్రేమను మన ఫ్యామిలీకి పరిచయం చేద్దాం. నిజమైన ప్రేమ సంఘానికి చూపిద్దాం, సమాజానికి చూపిద్దాం. యేసయ్య ప్రేమను ఈ లోకానికి మనం టేస్ట్ చూపిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోండి, ప్రభువా నన్ను తిట్టేవారిని ప్రేమిస్తా, నన్ను కొట్టేవారిని, నా మీద రాళ్ళు విసిరేవారిని, నన్ను దూషించేవారిని నేను ప్రేమిస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకుని మనం ముందుకు వెళదాం. తద్వారా మనం ఇతరులను కూడా ప్రభువులోకి తీసుకురాగలుగుతాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభు చక్కని విషయాన్ని మనకు తెలియజేశాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలయ్యా. నిజమైన ప్రేమ ఇప్పటిదాకా మాకు తెలియదయ్యా, కానీ మీరు వచ్చిన తరువాత మాకు తెలిసింది. మీ ప్రేమ నిష్కలంకమైనది, అమర్యాదగా ఉండదయ్యా, దూషించేది కాదు అయ్యా. మీ ప్రేమ ఉప్పొంగదు. మీ ప్రేమ మమ్మలను అసహించుకోవట్లేదయ్యా, దీర్ఘకాలం సహించుకుంటూ వస్తూ ఉంది. మేము ఎన్ని తప్పులు చేస్తున్నాము, ఎన్నిసార్లు క్రింద పడిపోతున్నాము, ఎన్నిసార్లు మిమ్మల్ని దుఃఖపెట్టాము. ఈనాడు మమ్మలను ప్రభువా ఒక్క మాట కూడా లేదయ్యా. సిలువలో మా కొరకు చాపిన మీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచి మీ స్వచ్ఛమైన ప్రేమను, నిష్కలంకమైన ప్రేమను మాకు చూపిస్తూనే ఉన్నావు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం తలలు వంచి. యేసయ్య ప్రేమను మనం రుచి చూద్దాం.
యేసయ్య ప్రేమను మనందరం కూడా రుచి చూద్దాం బిడ్డలారా. ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రి మమ్మల్ని దర్శించయ్యా. నిజమే అయ్యా, ఎందుకో నా భర్తను నేను ప్రేమించలేకపోతున్నాను, ఆయనలో లోపాలు వెతుకుతున్నానయ్యా. నా భార్యని ప్రేమించలేకపోతున్నాను, ఆమెలో ఏ లోపం ఉంటుందా అని చూస్తున్నాను అయ్యా. ఎందుకో నా బంధువులను ప్రేమించలేకపోతున్నాను, నా కడుపును పుట్టిన బిడ్డలను, లేక నా తోటి ఎంప్లాయీస్ని, ప్రభువా సంఘములో ఉన్న వ్యక్తులను, ఇప్పుడు చూసిన ఎదుటివారి తప్పులు వెతుకుతున్నానయ్యా. ఎదుటివారిలో మంచితనాన్ని వెతకలేకపోతున్నాను. నాకు ప్రేమ లేదయ్యా, నీ ప్రేమ లేదు అయ్యా. ఈ రాత్రి స్వచ్ఛమైన మీ ప్రేమను మాకు దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకునే మనసు అయ్యా. మీరు మమ్మలను ముందుగానే ప్రేమించారు, మేము ప్రేమించలేదు అప్పటికి నాయన. ఆ ప్రేమ అసలు తెలియదు మాకు అయ్యా. మేమెవరో తెలియదు, మా జీవితాలు మంచివి కాదు, మా వల్ల మీకు లాభం లేదు నాయన, మా వల్ల మీరు ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. మమ్మల్ని ప్రేమించావు నాయన, అందును బట్టి వందనాలు. ఈ రాత్రి ప్రభువా మీ సన్నిధిలోకి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునైనా అయ్యా, నిజమైన ప్రేమతో మేము మెలుగొనుటకు సహాయం చేయండి అయ్యా. ఒకరినొకరము మీ ప్రేమతో ప్రేమించుకొనుటకు సహాయం చేయండి. సిలువలో మీరు ఎలాగున ప్రభువా శత్రువును కూడా, బళ్ళెముతో పొడిచిన వాడిని కూడా క్షమించావు నాయన అయ్యా. ఆ ప్రేమను మాకు దయచేవా, సహాయం చేయవా నా తండ్రి. ఈ రాత్రి మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. కరుణ కలిగిన మా తండ్రి, ప్రేమాస్వరూపి, ఒకరినొకరు ప్రేమించుకుంటే ఆ ప్రేమలో మీరున్నారయ్యా కనుక మాకు సహాయం చేయమని అయ్యా. ఈ రాత్రి మాకు అందించిన ఈ సందేశమును బట్టి వందనాలు అయ్యా. మరొక్కసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రేమను మాకు రుచి చూపించారు, ఇతరులకు మేము ఆ రుచిని చూపించేవారిగా చేయండి. మాకు బలమును శక్తిని దయచేయనైనా. ఈ సంఘాన్ని ఇంకా బలపరచండి అయ్యా. అనారోగ్యతలో ఉన్న వారికి స్వస్థతలు దయచేయనైనా తండ్రి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు మిల్కీని, అలాగే ప్రభా నవ్యాని, అలాగే ప్రభా సతీష్, అలాగే నాయన శుభమాంటి గారి యొక్క మనవను కూడా జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి ఆయన అయ్యా. వివాహం కాని పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వారికి మంచి మ్యాచింగ్స్ సెట్ అయ్యి చక్కగా నాయన ఎంగేజ్మెంట్లు, మ్యారేజ్లు జరుపుటకు సహాయం చేయండి ఆయన. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి నాయన అయ్యా. ఈ రాత్రి ఎవరైనా సమస్యతో వస్తే పరిష్కారం చేయను ఆయన. మా ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి విడిపించు నాయన అయ్యా. సహాయం కూడా మీకు వందనాలు ప్రభువా. మీరే కృప చూపించమని మహిమయు ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసము సదాకాలము మనందరికీ సర్వలోకములో ఉన్న భక్తులకు తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు.